ఇవాల్టి స్పెషల్ సాటర్డే స్పెషల్ పెసరపప్పు పప్పు పెసల పప్పు. ఫస్ట్ ఇవి డ్రై రోస్ట్ చేసుకుందాం. డ్రై రోస్ట్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఫస్ట్ ఇవి కాసేపు ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి ఇవి. ఫ్రై అయితే మంచి స్మెల్ ఫ్లేవర్స్ బాగుంటుంది. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి. వాష్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. వాష్ చేసుకున్నాం కదా బాయిల్ కోసం. ఇప్పుడు పప్పు ఉడకాలన్నమాట. సో వాటర్ వేసి ఆయిల్ వేసి, ఇది కుక్కర్లో ఉడికించుకోవద్దు, మళ్ళీ ఇట్లా గిన్నెలోనే ఉడికించుకోవాలి. మళ్ళీ కుక్కర్లో వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది. అందుకని ఇందులోనే వేసుకొని పప్పు, నీళ్ళు, పసుపు, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసి ఇది ఉడికించుకోవాలి పప్పుని. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము. ఒకసారి పప్పు చెక్ చేద్దాము. ఇంకా కొంచెం ఉడకాల్సి ఉంటుంది. ఒక 80% కుక్ అయింది. ఇంకా కాసేపు ఉడకబెట్టుకుందాం. ఒకసారి పప్పు చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొక 5 minutes నుంచి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఒక 2.5 స్పూన్స్ సాల్ట్, కొంచెం చింతపండు కడి చేసుకో. వాష్ చేసి పెట్టుకున్న చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ ఉంటుంది చింతపండు. ఇప్పుడు మళ్ళీ ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకుందాం. హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి పప్పు. ఒకసారి పప్పు చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఉడికిపోయింది.
ఇంకొక 5 minutes నుంచి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఒక 2.5 స్పూన్స్ సాల్ట్, కొంచెం చింతపండు వాష్ చేసి పెట్టుకున్న చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ ఉంటుంది చింతపండు, ఇప్పుడు మళ్ళీ ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకుందాం. హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి పప్పు. పప్పు బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని రుబ్బుకుందాం. ఈ పప్పులో ఉడకబెట్టేటప్పుడు పసుపు, ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకున్నాం. అది కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్, చింతపండు ఇది కూడా వేసి ఒక 10 minutes ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని రుబ్బుకుందాం, మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు మ్యాష్ చేసుకుందాం. పప్పు మ్యాష్ అయ్యేలోపు స్టవ్ పైన బాండి పెట్టుకుందాం తాలింపు కోసం. ఆయిల్ కూడా పోసుకుందాం. ఇది మ్యాష్ అయ్యేలోపు ఆయిల్ కూడా హీట్ అవుతుంది. అప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపుకి సరిపడా ఆయిల్. ఇది మరీ మెత్తగా ఏమి అవ్వదు ఫ్రెండ్స్, ఇంతే. పెసర్లతో చేస్తున్నాం కదా, కుక్కర్లో వేసి చేసుకోవచ్చు కానీ కుక్కర్లో టేస్ట్ రాదు. ఇట్లా బాండిలో ఉడికించుకుంటేనే బాగుంటుంది. పప్పులో కొంచెం మామిడికాయ పచ్చడి, ఏదైనా పచ్చడి వేసుకొని తింటే, కారపొడి అంటే ఇంట్లో రెడీ చేసుకుంటాం పొడి, మీకు అది కూడా ఒకసారి చూపిస్తాం. ఆ పొడి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో పప్పు, పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. దీంతో పాటు అప్పడాలైనా ఆమ్లెట్ అయినా ఏదైనా బాగుంటుంది సైడ్ డిష్కి. కొద్దిగా తిన్నా బాగుంటుంది, ఎందుకంటే పచ్చడి వేసుకుంటాం కదా, బాగా టేస్ట్ ఉంటుంది. ఇది చపాతీలోకి కూడా తినొచ్చు, ఎందుకంటే గట్టిగా ఉంది కదా ఇది. చపాతీలోకి కూడా బాగుంటుంది తినడానికి. మ్యాష్ అయిపోయింది ఫ్రెండ్స్. తాలింపు వేసేసుకున్నాము. ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం. ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాం.
మాది కొత్త ఛానల్ ఫ్రెండ్స్, సో మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా, మీకు ఏమైనా చేంజెస్ కావాలన్నా కొంచెం మాకు కమెంట్ చేసి చెప్పండి. మీరు కమెంట్ చేస్తే మేము తప్పకుండా చదువుతాం. మీరు కావాల్సిన రెసిపీస్ కూడా చేసి చూపిస్తాం. తాలింపు ఫ్రై అయిపోయింది, పప్పులోకి వేసేసుకున్నాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసి అంత పప్పు కలిసేలాగా కలుపుతున్నాం. తాలింపు అంతా అందులో కలిసిపోవాలంటే కొంచెం సేపు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 5 minutes అట్లా కుక్ చేసుకున్నాం. ఆ తాలింపు అంతా పప్పులోకి దిగేంత వరకు. పప్పుకి అప్పుడు ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది పప్పు. నాకు తెలిసి ఇంతవరకు ఎవరైతే యూట్యూబ్లో పెట్టలేరు. ఎండాకాలంలో కూడా చాలా మంచిది, పెసలు కదా, చలువ చేస్తుంది బాడీకి. ఒకసారి ట్రై చేసి చూడండి. పెసరపప్పుతో చేసే పప్పు వేరు, పెసలతో చేసే పప్పు వేరు. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది ఇది. ఇంతవరకు ఎవరు పెట్టలేదు అనుకుంటా ఈ వీడియో. ఇందులో కారం ఏది యాడ్ చేయరు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, అదే కారం. ఇంకా పచ్చిమిర్చి వేయకుండా, కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాం. దీనికి అదే టేస్ట్ అన్నమాట. కారం వేస్తే అంత టేస్ట్ రాదు. బాయిల్ అప్పుడు కొంచెం ఒక 5 minutes అలా బాయిల్ అవ్వాలి. అది తాలింపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పప్పులోకి వెళ్ళాలన్నమాట. బాయిలింగ్ స్టార్ట్ అయింది చూడండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను.